కాంగ్రెస్ పాలనలో రైతుల గోసే కాదు, లారీ డ్రైవర్ల అవస్థలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా నుంచి లారీల్లో తీసుకొచ్చిన ధాన్యాన్ని 5 రోజులుగా అన్లోడింగ్ చేయకుండా అధికారులు ఇబ్బందికి గురి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గోదాంలోని కాంటాపై కూర్చొని లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. 5 రోజుల క్రితం 100 లారీల్లో ధాన్యాన్ని తీసుకొస్తే కనీసం తిండి తినకుండా, స్నానం చేయకుండా నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు చర్యలు చేపట్టాలని లారీ డ్రైవర్లు కోరారు. మేము బెల్లంపల్లిలో 6 రోజులు ఉండి ఇక్కడికి వచ్చినాం సార్. అక్కడ ఖాళీ కాకుండా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ కాంటా తీసుకోవడానికి ఒక రోజు ఆపిరు బండ్లు. ఇప్పుడు అదే అయిపోయింది. మళ్ళీ కాంటా తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాం బండ్లు. ఇప్పటి వారికి వాళ్ళు ఏ రెస్పాన్స్ లేదు. సరే ఇప్పుడు కాల్ చేస్తాను అంటారు, కానీ ఇక్కడ సీరియల్ ప్రకారం లేదు. ఎవరికి దోషినంతా వాళ్ళు ఇది చేసుకుంటారు. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఎవరిని ఫోన్ల ద్వారా వాళ్ళది నడుస్తుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఖాళీ చేసిన తర్వాత దానిలో పడ్డ ధాన్యం వాళ్ళు తీసుకోవాలి, అది మాకు సంబంధం లేదు. అది అయితే వాళ్ళు ఏమంటారు, మేము 1000 రూపాయలు ఇస్తానే మీరు సంచులు తీసుకొచ్చుకుంటారా, మేము ఇది చేసి ఇస్తాం, బండి క్లీన్ అనేది చేసి ఇస్తాం. అంటే ఇప్పుడు ఆ బండి క్లీన్ కోసం కూడా ఇక్కడ బండి వెహికల్ ఆగిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అది ఎంటీ బండి పెట్టాలంటే అక్కడ ధాన్యం ఉంటే ఎంటీ బండి కాంటా పెట్టరు సార్ ఇక్కడ. ఇంకోటి ఇక్కడ నీళ్ళ సౌకర్యం మొత్తానికే లేదు ఇక్కడ ఎవరు పట్టించుకున్నప్పుడు ఇప్పుడు మా లారీలు పెట్టేందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు సార్. మేము ఇంగ్లీష్ పెట్టి అన్నిష్ పెట్టి జాగ్రత్త తీసి పెట్టి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇక్కడ ఎవరు కేర్ చేయనప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఒక్కొక్కరు జ్వరాలు వచ్చి బాధపడతారు. ఒక్కొక్కరు ఇప్పుడు బాగా ఈ ఎండకు బాగా మంది గ్లూకోజులు అది ఇదే ఇబ్బంది పడతాను సార్. 5 రోజులైంది ఇక్కడ బండి వచ్చేసి, బండి అన్లోడింగ్ అయితే లేదు. 2 రోజుల నుంచి లోకల్ బండ్లు ఖాళీ అవుతున్నది. ఇవేమో అక్కడ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ అన్లోడింగ్ అయితే అప్పుడు పంపాలా ఎందుకు, మాకు ఇబ్బంది పెట్టాలా ఎందుకు? రోడ్డు మీద ఏమో దొరకబడుతున్నారు బండ్లకు. ఎక్కడ ఎంటీ చేస్తే అక్కడ ఆగి అడ్లు కానీ దానం కానీ మొక్కలు కానీ రింపి పంపిస్తున్నారు. మా పరిస్థితి ఎట్లా? ఇక్కడ అన్లోడింగ్ అయితే లేదు. బండ్లు ఏమో లక్ష రూపాయలు బండ్లు ఫైనాన్స్ మీద ఉన్నది. బండ్లు ఎట్లా చేస్తారు ఓనర్ వాళ్ళు? అది ఆలోచన ఇచ్చి పంపాలా ఇక్కడికి బండ్లు. అన్లోడింగ్ అని కావాలా సార్? మేము ఎక్కడన్నా నడిపించుడే, కానీ అన్లోడింగ్ కావాలా కదా బండ్లు. లోకల్ కానీ లాంగ్ కానీ ఎక్కడ కానీ నడిపించుడే బండి, కానీ అన్లోడింగ్ కావాలా బండ్లు. ఇది మన నిర్మల్, మొత్తం నిర్మల్ బండు, ఆదిలాబాద్ బండ్లే ఉన్నది ఇక్కడ అబ్జెక్షన్. లోకల్ బండ్లు వస్తున్నాయి, అన్లోడింగ్ చాలు ఉన్నది. 4 టోలీ నడుస్తున్నాయి, అప్పుడు 2 టోలీ అని ఇవ్వాలి కదా.